బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా పాల్గొన్నారు. అయితే ఈరోజు స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ లెవెల్ వరకు ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మీరు ఒక కేంద్ర మంత్రి, స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ లెవెల్ వరకు ఏ విధమైనటువంటి సమస్యలు ఈరోజు వచ్చేంత వరకు మీ దృష్టి? గత 2 నెలలుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ప్రజాప్రతినిధులు అందరం కూడా నెలకు 2 రోజుల పాటు ఈ కార్యాలయంలో ఒక్కొక్కళ్ళు ఒక్కో రోజు ఉండే విధంగా కార్యాలయంలో ఉండి ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు స్వీకరించి కొన్ని సత్వరంగం పరిష్కారమయ్యేటువంటి విషయాలను పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత పరిష్కార దిశగా తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమం వారధి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు వారధి కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. అనేక రకాల విజ్ఞప్తులు, లోకల్ బాడీస్కి సంబంధించిన విషయాలు, రాష్ట్రానికి సంబంధించిన విషయాలు, కేంద్రానికి సంబంధించిన విషయాలు, అనేక మంది వ్యక్తులు కలిసి స్వయంగా వెళ్ళడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి విషయాలు, రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున వరదల్లో నష్టపోయినటువంటి బాధితులు, ఏదైతే ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే పబ్లిషర్స్ ఉన్నారు, ప్రింటింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, పేపర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, నోట్ బుక్స్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నోటు మెనుగుని కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయాం అనేటువంటి విషయాన్ని సంబంధిత అసోసియేషన్ అధ్యక్షులు వారు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని గ్రామాల్లో జలజీవన మిషన్కి సంబంధించి, కొన్ని గ్రామాల్లో పవర్ వోల్టేజ్కి సంబంధించిన విషయాల మీద, అనేక విషయాల మీద విజ్ఞప్తులు రావడం జరిగింది. కొన్ని విషయాల అధికారులతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ వచ్చినటువంటి సమస్య, ఏదైతే చైనాలో 3 మెడికల్ విద్యార్థులు వారు కోర్సు పూర్తి చేసుకుని ఇండియా వచ్చి కేవలం ఇంటీరియర్షిప్ కోసం 2023 మార్చిలో అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక యువతి పెట్టినటువంటి అక్రమ కేసు కారణంగా వారికి అక్కడ శిక్ష విధించి 15 సంవత్సరాల పాటు జైల్లో పెట్టడం జరిగింది. తల్లిదండ్రులకి విద్యార్థులు ఏమయ్యారో తెలియనటువంటి పరిస్థితుల్లో చైనా వెళ్లడం, వారు ఆచూకీ తెలుసుకోవడం, ఏదైతే బీజేపీ కేంద్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ గారు, అప్పుడు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి మురళీధరన్ గారి యొక్క సహకారంతో మరియు పిల్లల్ని కలిసేటువంటి ఏర్పాటు వారు చేయడం, వెళ్ళి కలిసి మాట్లాడడం, రావడం జరిగింది. వాస్తవంగా ఆ కేసు సరైనటువంటి కేసు కాదు అనేటువంటి విషయం మనకి ఒక పరిశీలనలో మనకి తేటతెల్లమైంది. ఆ విద్యార్థులను ఏ విధంగా తీసుకురావాలి ఇండియా అనేటువంటి విషయం మీద రాబోయేటువంటి 10 రోజుల్లో విదేశాంగ శాఖ మంత్రులు జయశంకర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ తల్లిదండ్రులను కూడా అక్కడికి తీసుకువెళ్ళి వారితో మాట్లాడించి ఏ విధంగా పిల్లల్ని ఇండియా తీసుకురావాలనేటువంటి మీద ప్రయత్నం చేసి ఇండియా తీసుకువస్తాం తప్పనిసరిగా. సార్, ఈ విజయవాడ బుడమేరు ఫ్లడ్స్లో ఏదైతే ఇండస్ట్రీస్ అంటే పాల్ ఫ్యాక్టరీ ఇలాంటి చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా నీట మునిగినటువంటి సిచ్యువేషన్స్, దాంట్లో మెటీరియల్స్ అంతా కూడా ఏదైతే ఇటు నష్టం అయితే వాటిని ఆదుకునేందుకు మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తారు? ప్రకృతి వైపర్యాలు ఇచ్చినప్పుడు ఎవరి బాధ్యత వారు వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేది లేదు. అందరం కూడా ఆ పార్టీ అందరం కూడా వారిని ఆదుకోవడమే లక్ష్యంగా మనంతా కూడా. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి పంపడం, వెంటనే తాత్కాలిక సహాయం పేరుతో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. త్వరలో మరిన్ని నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది వరద బాధితులకు ఎవరైతే. కాబట్టి ఏ రకంగా వరద ప్రాంతాల్లో నష్టపోయినటువంటి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా సహకారంగా ఉంటుంది, భవిష్యత్తులో కూడా సహకరిస్తుంది. ఇది ఏదైతే వారధి కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొనడం జరిగింది. అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ లెవెల్ వరకు కూడా వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నామంటూ తెలియజేస్తూ ఉన్నారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయినటువంటి ఇండస్ట్రీస్ అన్నింటినీ ఆదుకునేందుకు కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయంటే తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి.